అండి, వెల్కమ్ బ్యాక్ టు వాణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియోలో చూసేసాం కదండి. సో ఈరోజు చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన మ్యారినేషన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసి అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కాక మనం 3 ఆనియన్స్ చిన్న స్లైసెస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా దూరగా వేయించుకోవాలి. లైక్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. సో మినిమం మనకి ఫ్రై అవ్వాలి అంటే 5 to 10 minutes అనేది కంపల్సరీ టైం పడుతుందండి. ఆలోపు మనకి కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆనియన్ని 5 minutes అలాగే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వాటికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేసి మనం కొంచెం పచ్చాగా దంచి ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కలర్ అనేది టర్న్ అవుతుంది కదా. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఫ్లేక్స్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మీరు ఒకవేళ రైస్ చేసుకోవాలి అంటే రైస్ అనేది 1 glass రైస్కి, నార్మల్ రైస్కి 1 glass బాస్మతి రైస్ తీసుకుంటే సరిపోతుందండి. సో మనకి 1 glass నార్మల్ రైస్ ప్లస్ 1 glass బాస్మతి రైస్ అయితే క్వాంటిటీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ముందుగానే రైస్ అనేది నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మినిమం ఒక 15 minutes ఆర్ 1 hour అంతా రైస్ నానింది అంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో ఇప్పుడు రైస్ అనేది నానబెట్టేసుకుందాము. నెక్స్ట్ మనకి చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన మ్యారినేషన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. సో ముందుగా బౌల్ తీసుకొని ఈ క్వాంటిటీ ఆఫ్ చికెన్ అయితే మేము తీసుకున్నాము. చికెన్కి ఘాట్లు కూడా బాగా పెట్టుకుంటే మసాలా అనేది బాగా పడుతుందండి. సో ముందుగా చిన్నగా పుదీనా, కొత్తిమీర అనేది చోప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, యాలక్కి, చెక్క, లవంగ, చిన్న లవంగాలు, పెద్ద లవంగా అనేది వస్తుంది కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు జీలకర్ర కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మనం ఆల్రెడీ కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనకి సాల్ట్ కూడా ఆల్రెడీ రైస్లో అనేది సాల్ట్ వేస్తాం కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ పసుపు, కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటే కలర్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ గరం మసాలా కూడా ఈ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ కారం అంటారా, మీరు ఏ స్పైస్ తింటారో మాకు తెలియదు కదా, సో మీకు తగినంత యాడ్ చేసుకోండి. వాటితో పాటు నెక్స్ట్ బటర్ కానీ నెయ్యి కానీ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ దూరగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్ ఫ్లేక్స్ వేసి మనం దీంట్లోకి ఆనియన్స్ అనేది బాగా యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ లెమన్, మీరు తినే పులుపుని బట్టి లెమన్ తీసుకుంటే సరిపోతుంది. మాకైతే ఒక లెమన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో ఇప్పుడు లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా కర్డ్ అనేది 500 grams ఆఫ్ కర్డ్లో 70% అనేది మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కర్డ్ వేసిన తర్వాత మనం చికెన్ని మ్యారినేషన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలండి. చికెన్ మ్యారినేషన్ ఏ విధంగా అయితే చేసుకుంటామో పీస్కి మసాలా అనేది అంతే బాగా పడుతుంది. మినిమం మ్యారినేషన్కి 5 to 10 minutes టైం కేటాయించాము అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మసాలాలన్నీ కూడా పీస్కి బాగా పడతాయి, అప్పుడు మనకి టేస్ట్ కూడా అంతే బాగా అనేది సెట్ అవుతుంది. సో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అనేది మ్యారినేషన్ చేసుకున్నాము అంటే చికెన్ ఫైనల్గా మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి. సో మనం ఆల్రెడీ ఒకసారి వీడియో చేసాం కదండి దమ్ బిర్యానీ, అది కూడా ఈరోజు రీక్యాప్లో ఒక్కసారి చూసేయండి. ఫైనల్గా ఇప్పుడు మనం తందూరి చికెన్ మసాలా ఇది కూడా ఉంది అంటే యాడ్ చేసుకోవచ్చు. మేము ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాం, లేదంటే స్కిప్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గరం మసాలా కూడా 1 spoon యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. అది కూడా MTR గరం మసాలా అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్
ఫైనల్గా ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే పీస్కి ఆయిల్ అనేది కావాల్సి ఉంటుంది కదా. సో మనం ఇప్పుడు ఆల్రెడీ కాంచి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేయించాం కదా, ఆ ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి. సో కొంచెం ఆయిల్ కూడా వేసి చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం చికెన్ ఏ విధంగా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ కూడా అంతే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. సో ఈ విధంగా మసాలాలన్నీ పీస్కి బాగా పట్టాలి. సో ఫైనల్గా మనకి సాల్ట్ టేస్ట్కి అన్నీ సరిపోయాయా లేదా అనేసి ఒక్కసారి ఫైనల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మాకు కొంచెం కావాల్సి వచ్చింది కాబట్టి ఫైనల్గా కొంచెం సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. సో మీరు కూడా ఈ విధంగా టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి మాత్రమే యాడ్ చేయాలి. నెక్స్ట్ రైస్ ప్రిపేర్ అయిన తర్వాత యాడ్ చేయడానికి మనకి కుదరదు కాబట్టి ఫైనల్గా ఒక్కసారి ఆయిల్ కూడా వేసి ఇప్పుడు ఫినిషింగ్ టచ్ చేస్తాము. మనము డీప్ ఫ్రిడ్జ్లో అయితే 15 మినిట్స్, లేదు మీకు టైం ఉంది అంటే 1 అవర్ అనేది మ్యారినేషన్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. సో ఈరోజు మీకోసం రీక్యాప్